వంశీకులు వస్త్రాలు సమర్పిస్తారు. తూము నరసింహదాస్ గారి వంశస్థులు వారు కూడా సమర్పిస్తూ ఉన్నారు. ఈ వస్త్ర సమర్పణం ఇదంతా కూడా లాంఛనంగా ఇదంతా జరిగిన తర్వాత మంగళహారతి ఇవ్వడం జరుగుతుంది. ఆ మంగళహారతి కంటే ముందు ఆశీర్వచనం, వేదాశీర్వచనం తర్వాత మంగళహారతి. మంగళహారతి కాగానే ఆ తీర్థాలని వాడు అర్చక స్వాములు తీసుకొచ్చి మనందరి శిరస్సున ప్రోక్షించిన తర్వాత పట్టాభిషేకం అయిపోయినట్టు. అప్పుడు స్వామివారికి ప్రోక్షించినటువంటి ఆ తీర్థాన్ని మనందరూ శిరస్సున ప్రోక్షిస్తారు. అది ప్రోక్షణ జరిగితేనే కదా మనకు పూర్తయినట్లు. కనుక ఆ అర్చక స్వాములు మీ దగ్గరకు వచ్చి ఆ తీర్థం ప్రోక్షించేంత వరకు ఓపిక పట్టవలసిందిగా కోరుతూ ఉన్నాం. అంతా కూడా చెప్పండి. ఏవమేతత్ పురావృత్తం ఆఖ్యానం భద్రమస్తువః ప్రవ్యాహరత విశ్రబ్ధం బలం విష్ణోః ప్రవర్ధత బలం విష్ణోః ప్రవర్ధత బలం విష్ణోః ప్రవర్ధత. జై బోలో రాజా రామచంద్ర భగవాన్ కి జై, సీతామాయికి లక్ష్మణ స్వామికి పవనసుత హనుమాన్ కి భక్త బృందుకి రామదాస వరద గోవింద గోవింద. యో వైతాం బ్రహ్మణో వేద అమృతేనావృతాం పురీం తస్మై బ్రహ్మజ బ్రహ్మాచ ఆయుః కీర్తిం ప్రజాన్ దదుః భాగధేయేనైవైనం ప్రణయతి బ్రాహ్మణ ఆరుషేయ ఉద్ధరేత్ బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి యావతీర్వై దేవతాస్తాః సర్వా వేదవిద్ బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిద్భ్యో దివేదివే నమస్కుర్యాన్నా శ్రీలింగేర్పయేదేత ఏవ దేవతాః ప్రీణాతి. నవో నవో భవతి జాయమానోన్హా కేతుర్రసామేత్యగ్రే భాగం దేవేభ్యో విదధాత్యాజంద్రచంద్రమాస్తిర్ది దీర్ఘాయురారోగ్యమఖండభూతిం సామ్రాజ్యవృద్ధిం సకలేష్టసిద్ధిం కళ్యాణబుద్ధిం సుజపోషవృద్ధిం భద్రాద్రిరామోదిశదాత్ సదాః వనమాలీకదీశాన్యే సంగీతక్రీతనందకీ శ్రీమాన్నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతు. ఓం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనోజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసామోహనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం విశ్వామిత్రాంతరంగాయ మిథిలానగరీపతే భాగ్యానాం పరిపాకాయ భవ్యరూపాయ మంగళం పితృభక్తాయ సతతం భ్రాతృభిः సాసీకయా నందిరాయ లోకాయ రామభద్రాయ మంగళం చక్రసాకేతవాసాయ చిత్రకూటవిహారిణే సేవ్యాయ సర్వయజ్ఞాన్ధీరోదారాయ మంగళం సౌమిత్రిణాయ జానక్యా చాపబాణాభిహారిణే సంసేవ్యాయ సాభక్యాసానే మంగళం దండకారణ్యవాసాయ ఖండితామరశత్రవే గృధ్రరాజాయ భక్తాయ ముక్తిదాయాస్తు మంగళం సాదరం శబరీదత్త ఫలమూలాభిలాషినే సౌలభ్య పరిపూర్ణాయ సత్వోద్రిక్తాయ మంగళం హనుమత్సమవేతాయ హరీశాభీష్టదాయినే వాలిప్రమథనాయాస్తు మహాధీరాయ మంగళం శ్రీమతే రఘువీరాయ సేతోల్లంఘిత సింధవే ధృతరాక్షసరాజాయ రణధీరాయ మంగళం ఆసాద్యనగరీం దివ్యామభిషిక్తాయ సీతయా రాజాధిరాజరాజాయ రామభద్రాయ మంగళం భద్రాచలనివాసాయ భద్రాయ పరమాత్మనే జానకీ ప్రాణనాథాయ రామచంద్రాయ మంగళం మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. జై బోలో రామచంద్ర భగవాన్ కీ జై.
లక్ష్మణ స్వామికి రాజా రామచంద్ర భగవానికి అంతా కూడా గట్టిగా చెప్పాలి. రాజా రామచంద్ర భగవానికి, సీతామాయికి, లక్ష్మణ స్వామికి, పవన సుత హనుమానికి, భద్రాద్రి రామ గోవింద, వైకుంఠ రామ గోవింద, ఓంకార రామ గోవింద, రామనారాయణ గోవింద, జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. పుత్రకామస్తు పుత్రాన్ వై ధనకామో ధనాని చ లభతే మనుజో లోకే దృష్ట్వా రామాభిషేచనం అని చెప్పినట్లుగా ఎవరెవరైతే ఏ ఏ కోరికలతో ఈ పట్టాభిషేక ఉత్సవాన్ని దర్శిస్తారో ఆ కోరికలన్నీ కూడా భద్రాచల రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహంతో నెరవేరాలని కోరుకుంటూ జై శ్రీరామ్. అలాగే మనకి కళ్యాణంలో నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఇక ఏలూరు నగరంలో జరిగిన బార్ అసోసియేషన్ ఎన్నికల్లో కోనే సీతారామారావు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయన వర్గానికి చెందిన ప్యానెల్ సభ్యులు కూడా విజయాన్ని నమోదు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగగా ఇక అనంతరం కౌంటింగ్ లో ఫలితాలు వెలువడ్డాయి. విజయానంతరం కోనే సీతారామారావు మాట్లాడుతూ తనను గెలిపించిన లాయర్లందరికీ ధన్యవాదాలు తెలిపారు. బార్ అసోసియేషన్ ఎన్నికల్లో నన్ను గెలిపించిన ప్రతి న్యాయవాదికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ సంవత్సరం మన జిల్లా కోర్టు ఏలూరులో స్థాపించి 100 సంవత్సరములు అయింది. ఆ ఫంక్షన్ చాలా గ్రాండ్గా అందరు సభ్యులతో కలిసి చేయాలని నిర్ణయించాము. దానికి అందరూ సహకారం కావాలని నన్ను గెలిపించిన ప్రతి న్యాయవాదికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. బార్ అసోసియేషన్ అభివృద్ధిలో బాటలో నడిపినందుకే అన్నగారికి అందరూ కూడా విజయాన్ని అందించారు. అన్నగారు ఈ సంవత్సరం 5 సంవత్సరాల నుంచి ఆగిపోయి ఉన్న కరెంటును పునరుద్ధరించారు. శాశ్వత పరిష్కారంగా సోలార్ని నిర్మించారు. అదేవిధంగా క్యాంటీన్ ఓపెన్ చేశారు. ఆయన చేసిన మంచి కార్యక్రమాలే ఆయన గెలిపించారని. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలోని మొయినాబాద్ మండలం అమ్దాపూర్ గ్రామంలో భారీ చోరీ జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు తాళాలు పగలకొట్టి లోపలికి ప్రవేశించి 16 తులాల 8 గ్రాముల బంగారం, 20 తులాల వెండి, 10 లక్షల నగదును అపహరించారు. గుర్తు తెలియకుండా ఉండేందుకు ఇల్లంతా కారం పొడి చల్లినట్లుగా సమాచారం. ఇక బాధితుడు కొల్లా శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు పోలీసులు క్లూస్ టీమ్స్ తో ఆధారాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భారత రాజ్యాంగం ప్రకారం
ఎస్సీలకు చెందాల్సిన ప్రాథమిక హక్కులను కేంద్ర ప్రభుత్వం పరిరక్షించాలని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ కార్యదర్శి మొండెం సంతోష్ కుమార్ డిమాండ్ చేశారు. ఏలూరులో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మతం మారినా రాజ్యాంగ హక్కులు దూరం కావద్దన్నారు. ఎస్సీ క్రిస్టియన్లకు రాయితీలు వర్తించకూడదన్న తీర్పుపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని, రాజ్యాంగ హక్కుల రక్షణ కోసం పోరాడతామని తెలిపారు. స్వేచ్ఛ హక్కును కల్పించాలి. ఎస్సీ క్రైస్తవులకు మత స్వేచ్ఛ హక్కును కల్పించాలి. ఎస్సీలకు మత స్వేచ్ఛ హక్కును. జై భీమ్, జై భీమ్, జై భారత్. స్వేచ్ఛ హక్కును కల్పించాలి. ఎస్సీలకు మత స్వేచ్ఛ హక్కును. ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలో క్రిస్టియానిటీ స్వీకరించిన గిరిజనుల రిజర్వేషన్లు పోతాయంటూ జరుగుతున్న అసత్య ప్రచారాలను క్రిస్టియన్ జేఏసీ నాయకులు ఖండించారు. జేఏసీ అధ్యక్షుడు బరగటి ఎజ్రా శాస్త్రి, యూపీఎఫ్ అధ్యక్షుడు సురేష్, యూపీఏ కార్యదర్శి సియోన్ కుమార్, జాతీయ ఆదివాసీ క్రైస్తవ ఐక్యవేదిక అధ్యక్షుడు నిరీక్షణరావు, న్యాయవాది జుబల బాపూజీ మాట్లాడుతూ గిరిజన హక్కులపై తప్పుడు ప్రచారాలు ఆపాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పాస్టర్లు, గిరిజన పెద్దలు పాల్గొన్నారు. మీరు ఎస్టీగా ఉండకో, మీరు బీసీ అంతా మీ భూమి లాయర్లు మాట్లాడతారు. ఆ సెక్షన్లో ఏంటనేది వాస్తవానికి ఎస్సీలకి ఉన్న స్వేచ్ఛ హరించటం అది. అంటే ఏ మతాన్ని స్వీకరించాలి అనేది కూడా నిర్ణయించే కాడికి వచ్చిందని, ఏం తినాలనే కాడికి వచ్చింది. మీరు ఫలానాదే తినాలని, ఫలానాదే మీరు ఆరాధన చేయాలని, హిందుత్వంలో వివక్ష ఉంది అంటానే ఉన్నారు, అందులోనే ఉండాలి అన్నారు. ఒకవేళ వివక్ష దాటి మేము బయటికి వెళ్తే మీరు బయటికి వెళ్ళారు కాబట్టి మీ వివక్ష లేదు అన్నారు. ఆదివారం చర్చిలో 2-3 గంటలే ఉంటారు, అక్కడ వివక్ష లేదు లోపల. కానీ బతికే కాలం అంతా కూడా ఉద్యోగాల్లో, పనుల్లోనూ, అదేవిధంగా వ్యాపారాల్లో, వీధుల్లో తిరిగేటప్పుడు అది ఎలాగా వివక్ష. కాబట్టి ఉన్నదనేది మా అభిప్రాయం. ఈ విషయాల గురించి 2 విషయాలు మరి ఎస్టీ చట్ట ప్రకారంగా వారు ఎందుకు మరి చర్చిలోకి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని పాసమైలారం గ్రామంలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా చేపట్టారు. శ్రీరామ్ సేన ఆధ్వర్యంలో శ్రీ కోదండరామస్వామి దేవాలయంలో సీతారామల కళ్యాణం వైభవంగా జరిపించారు. అనంతరం భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి బీడీఎల్సీఐ విజయకృష్ణ, మున్సిపల్ చైర్మన్ మోటే సుమలత, తెరాస నాయకులు, కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు, భక్తులు భారీ సంఖ్యలో హాజరై స్వామివారి ఆశీస్సులు పొందారు. నాగర్ కర్నూలు జిల్లా తారగుంట మండలం సిరిసనగండ్లలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వేద మంత్రాల నడుమ శాస్త్రోక్తంగా నిర్వహించిన ఈ వేడుకలకు మంత్రి జూపల్లె కృష్ణారావు, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి దంపతులు హాజరై స్వామివారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని జై శ్రీరామ్ నినాదాలతో ఆలయాన్ని మారుమోగించారు. ఆలయ అభివృద్ధికి 3 కోట్లు మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అంటే ఇక్కడ విచ్చేసినటువంటి భక్తులు చూస్తే వేల, అన్నిటికంటే ముఖ్యం మన యొక్క సంస్కృతి, సాంప్రదాయాలు, ఈ యొక్క ఆలయాల అభివృద్ధి అంటే సౌభాగ్యాలు కలగాలని చెప్పని ఆ శ్రీరామచంద్ర వారిని ప్రార్థించడం తీసుకున్నారు. నమస్కారం. మీడియా నమస్కారం. ఇవాళ గత శ్రీరామ నవమి రోజు ఇక్కడే ఈ డైస్ మీద గౌరవ మంత్రివర్యులు 2 మండలమే కాకుండా అచ్చంపేట నియోజకవర్గం, కలవకుర్తి నియోజకవర్గం, పక్కన ఉన్న దేవరకొండ నియోజకవర్గాలు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పరిధిలోని చిట్కుల్ వడ్డెర కాలనీలో శ్రీరామ నవమి సందర్భంగా సీతారామ కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఇస్నాపూర్ మున్సిపాలిటీ 9వ వార్డు కౌన్సిలర్ సంతోష దస్తగిరి ఆధ్వర్యంలో హనుమాన్ మందిరంలో జరిగిన ఈ వేడుకలకు భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. కళ్యాణ మహోత్సవం అనంతరం భక్తులు శ్రీ సీతారామ ఆంజనేయ స్వామి వారి దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
అనంతరం అన్నప్రసాదంగా ఏర్పాటు చేయగా మహిళలు, కాలనీ వాసులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. జరగమ్మా జరగ గట్టిగా గెలిచినందుకు జరిపించుకుంటున్నాం. మేము అందరూ వచ్చినందుకు సంతోషము. అందరూ వచ్చి తీర్థ ప్రసాదాలు సేకరించి వెళ్తారని కోరుకుంటున్నాను. అందరికీ ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటున్నాను. శ్రీరాముల కళ్యాణం చేసి అన్నదాన ప్రసాదాలు అందరూ తీసుకుంటారని ప్రతి ఒక్కరి పేరులో కోరుకుంటున్నాను. కళ్యాణాలు ముందు ఎన్నో జరుపుకోవాలని ప్రతి ఒక్కరికి శ్రీరామనామ కళ్యాణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ చిన్నసంగరంపేట మండలంలో పర్యటించారు. మీర్జాపల్లి గ్రామంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో సీతారాముల కళ్యాణంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఇక అనంతరం మండల కేంద్రంలోని అనంత పద్మనాభస్వామి దేవాలయంలో కళ్యాణోత్సవంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. స్థానిక నాయకులు ఎమ్మెల్యేకు ఘనంగా సన్మానం చేశారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, స్వామివారి కృప తెలంగాణ ప్రజలందరిపై ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. మండల్ మెదక్ నియోజకవర్గంలో పలు గ్రామాలలో శ్రీరామ నవమి ఉత్సవాలలో పాల్పంచుకోవడం జరిగింది. మరి మెదక్ నియోజకవర్గ కుటుంబ సభ్యులకు, శంకరంపేట్ మండల్ కుటుంబ సభ్యులకు, రామాయణపేట్ మండల్ కుటుంబ సభ్యులకు, పూర్తి మెదక్ నియోజకవర్గ కుటుంబ సభ్యులు అందరూ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని చిట్కూలు గ్రామంలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీ కోదండరామస్వామి దేవాలయంలో సీతారాముల కళ్యాణాన్ని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నీలం మధు దంపతులు వైభవంగా జరిపించారు. ఇక భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని కళ్యాణ మహోత్సవ పూజల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నప్రసాదం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, ప్రజాప్రతినిధులు, మహిళలు, భజన బృందాలు, భక్తులు పాల్గొన్నారు. శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఆ శ్రీరాముని కళ్యాణం కూడా అంగరంగ వైభవంగా జరపడం జరిగింది. రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకున్నాము. అందరూ కూడా రానున్న ఈ శ్రీరామనవమి నుంచి ఇక్కడ ప్రపంచంలో కూడా అందరూ కూడా అష్ట ఐశ్వర్యాలతోటి, ఆయురారోగ్యాలతో ఉండాలని మరోసారి దండం పెట్టి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పరిధిలో రుద్రారం శ్రీ సీతారామ ఆంజనేయ స్వామి దేవాలయంలో శ్రీరామ నవమి సందర్భంగా సీతారామ కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఇస్నాపూర్ మున్సిపాలిటీ 24వ వార్డు కౌన్సిలర్ పెలిమేలి లతా వెంకటేష్ గ్రామ పెద్దల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. కళ్యాణోత్సవం అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నప్రసాదం ఏర్పాటు చేశారు.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా హైమత్గూడ 2BHK ఫేజ్ 2 కాలనీలో శ్రీరామ నవమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. శ్రీరామ రామితి మంత్రోచ్చరణల మధ్య ప్రత్యేక వేదికపై సీతారామల కళ్యాణ మహోత్సవాన్ని వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ సీతమ్మ వారికి ముత్యాల తలంబ్రాలు పోసి వేడుకను ఘనంగా జరిపించారు. అనంతరం కాలనీ వాసులందరికీ భారీ స్థాయిలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. స్వస్తి పరాభరా సంవత్సరే ఉత్తరాయణే వదంధ్రులు చైత్రమాసే శుక్లపక్షే నవమ్యాస్య అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య బ్రహ్మాండ నాయకస్య జగత్కుటుంబి మాట్లాడకుండా అందరూ కూడా గట్టిగా చెప్పండి. నానా గోత్రేభ్య నానాభ్య చెప్పండి. మమ సహ కుటుంబస్య సహ బాంధవస్య క్షేమ స్థైర్య వాసిష్ఠ మైత్రావరుణ కౌండిన్య త్రయాదశేయ కుటుంబకుల నుంచి నెమ్మదిగా కావాలండి. ఓం భూ ఓం భూః ఓం జువః ఓం సంవత్సరే తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్కు వడ్డెర సంఘాల నుంచి విశేష ఆదరణ లభిస్తుంది. వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు అంశాన్ని శాసనసభలో ప్రస్తావించినందుకు తిరుమలగిరిలో వడ్డెర సంఘాల నాయకులు ఆయన చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఇక రాష్ట్ర నాయకులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలుపుతూ వడ్డెర కార్పొరేషన్ వెంటనే ఏర్పాటు చేసి 1000 కోట్ల నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ కాంట్రాక్టర్లో 50% వాటా కల్పించాలని కూడా కోరారు. ఈ కార్యక్రమంలో పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మేము ఈ ప్రోగ్రామ్ ఎందుకు చేస్తున్నామంటే పోయిన నెల ప్రతి ఒక్క ఎమ్మెల్యేకు మేము మా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి వినతి పత్రం ఇచ్చినాం. 119 మంది ఎమ్మెల్యేలకు 104 మందికి వినతి పత్రాలు ఇచ్చినాం. మా కోసం మాట్లాడండి అసెంబ్లీలో, మా కోసం మా తీర్మానం కోసం మీరు మాట్లాడమని చెప్పి వాళ్ళని బతిమలాడుకున్నాం. లాస్ట్కు పొన్న ప్రభాకర్ మా మంత్రి గారు అయినటువంటి మంత్రి గారితో కూడా మాట్లాడినాం. ఈ తెలంగాణ PCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని కూడా కలిసి దండం పెట్టి వేడుకున్నాం. ఎవరు కూడా మా విషయమై మాట్లాడలేదు. అయితే మొన్న జరిగిన 23 తారీఖు నాడు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ నాయకులమే, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలమే. అయితే ఈరోజు మాకున్నటువంటి సమస్యలను మందుల సామేల్ గారు మన ఎమ్మెల్యే ఈ నియోజకవర్గంలో ఉన్న 16,000 మంది ఓటర్లు ఉన్నారు. ఓటర్లు ఆయన మమ్మల్ని గుర్తించి మా బాధలు మేము ఏడ బాయిలు తవ్వింది, మేము ఏడ రోడ్లు వేసింది ఆయన చెప్పిండు. ఒక సెంటర్లో మేము ఆయనకు పాలాభిషేకం చేస్తున్నాం. ఎందుకు అంటే మా విషయమై ఆడ మాట్లాడినందుకు ఏ చేసేటోళ్ళమే. కానీ మొట్టమొదట ఒకే ఒక్కడు మన మందుల సామేల్ అన్న గారు మాత్రమే మాట్లాడిరు. ఆయనకు మేము ఎప్పటికీ ఎల్లవేళలాగా తోడుగా నీడగా మేము ఆయన వెనకాల ఉంటామని ఈ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నటువంటి మా ఓటర్లంతా ఆయనకు మేము రుణపడి ఉంటామని చెప్పి. శ్రీరామ నవమి సందర్భంగా మల్కాజ్గిరిలోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయంలో నవమోత్సవాలు శ్రీరాముని కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేద మంత్రాల నడుమ శాస్త్రోక్తంగా జరిగిన ఈ వేడుకలకు ఆలయ కమిటీ సభ్యులు, స్థానికులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పలు ఆలయాల్లో నిర్వహించిన కళ్యాణ వేడుకల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. శోభాన పారరమ్మ పూడం నది పతి జూడి కుడిరమ్మ సతులార శోభాన పారరమ్మ సహస్రకోటి యుగమారణే నమః నమో బ్రహ్మణ్య దేవాయ రోజున చక్కగా తిలగించండి, వినండి. కుకట్పల్లిలోని హనుమాన్ నగర్ కాలనీలో శ్రీరామ నవమి సందర్భంగా వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీరాముని కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేద మంత్రాల నడుమ శాస్త్రోక్తంగా జరిపిన ఈ వేడుకలకు కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం శ్రీరాముడి జయ జయ ధ్వనాల మధ్య భారీ ఊరేగింపు నిర్వహించారు.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలోని శివరాంపల్లిలో శ్రీరామ నవమి సందర్భంగా శ్రీరామ కళ్యాణ మహోత్సవం అనంతరం శోభయాత్రను ఘనంగా నిర్వహించారు. బజరంగ దళ భక్తులతో పాటుగా భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి ఊరేగింపును భక్తి శ్రద్ధలతో తిలకించారు. ప్రతి ఏడాది ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఈ శోభయాత్ర ఈసారి కూడా కన్నుల పండుగగా సాగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అత్తాపూర్ సీఐ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ ఏర్పాటు చేశారు. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చెబర్తి గ్రామంలో శ్రీరామ నవమి సందర్భంగా హనుమాన్ దేవాలయ ప్రాంగణంలో శ్రీ సీతారామ కళ్యాణం వైభవంగా నిర్వహించారు. హనుమాన్ భక్త బృందం గ్రామస్తుల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటుగా మహా అన్న ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా పురోహితులు రాధాపతి శర్మ మాట్లాడుతూ రామనామ స్మరణతో పుణ్యం, ముక్తి లభిస్తాయని, ప్రతి ఒక్కరూ దైవ భక్తితో జీవించాలని సందేశం ఇచ్చారు. అందరూ కూడా మౌనంగా ఉండాలి. మీకు ఓపిక ఉందంటే మాంగళ్యం యొక్క విశేషం, ఇంకొక విశేషం చెప్తాను. ఇవి బులెటిన్ అప్డేట్స్ కి వాచింగ్ ఏవంటే తెలుగు న్యూస్.